గద్దర్పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీఎస్పీ జేఏసీ నేతలు. గద్దర్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీఎస్పీ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు వలిగొండ నరసింహ కుట్రలో భాగంగానే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికి మాత్రమే అవార్డులు ఇస్తోందని గుర్తు చేశారు. బండి సంజయ్ ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాక గద్దరన్న గారిపై కేంద్ర సహాయ మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ వ్యాఖ్యల్ని తెలంగాణ విద్యార్థులుగా సబ్బండ వర్గాల నాయకులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళు దేశ స్వాతంత్రం నుండి మొదలుకుంటే నేటి తెలంగాణ ఉద్యమం వరకు కూడా ఏనాడు ప్రజల వైపు నిలబడకుండా పదవులే కాంక్షగా ఉన్నవారు ఆ రోజు దేశ స్వాతంత్ర పోరాటం సావర్కర్ బ్రిటిష్ వారు తాకట్టు పెట్టడం జరిగింది ఉద్యమాన్ని. అదే తెలంగాణలో మత కలవలు సృష్టించడం కోసం ఈ రోజు అమిత్ షాకు గులాంగా గీరంగా మారి ఈ రోజు గద్దర్ గారిని అవమానించడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ అంతర్గత వ్యవహారం మాకు అనిపిస్తా ఉన్నది. ఇలా మావోయిస్టు లేదా మీరు అన్ని ముద్దలేస్తున్నారు కదా, ఇలా బండి సంజయ్ మీకు ఒక గుర్తు చేస్తా ఉన్నాం. మీ ఈటల రాజేందర్ ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, రేపు కాబోయే అధ్యక్ష పదవి కూడా ఇద్దామని చూస్తున్నారు కదా, మరి అలాంటి నేపథ్యం వ్యక్తికి ఎలా పదవులు ఇస్తున్నారు? ఈ కుట్రను మేము తెలంగాణ సమాజం ఎప్పటికి ఒప్పుకోవాలని చెప్పి